కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల సమర్పణకు నిర్దేశిత గడువు ఏమీ లేదన్న సర్కార్ కులగణన, ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చిన వారు మళ్లీ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు సహా కుటుంబ సభ్యుల్ని పౌర సరఫరాల శాఖ చేర్చుతోంది. కొత్తగా 18 లక్షల మంది పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలకు జనం పోటెత్తడంపై ప్రభుత్వం స్పందించింది. దరఖాస్తులు నిరంతర ప్రక్రియని ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని వెల్లడించింది. అర్జీదారులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కులగణన, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మళ్లీ చెయ్యాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును దాచిపెట్టుకోవాలన్న పౌర సరఫరాల శాఖ దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతో పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుతున్నాయి. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. 12 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6,70,000 కుటుంబాలు అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం. కొత్తగా 18 లక్షల మంది పేర్లను చేర్చాలని వినతులు రాగా వారిలో 11.5 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. రేషన్ కార్డుల్లో పేర్లు లేక రేషన్ సరుకులకు దూరం కావడం, ఆరోగ్యశ్రీ పథకమూ అందలేదు. అదనంగా 1,00,000 మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 31 కోట్ల భారం పడుతోందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. పౌర సరఫరాల శాఖ 2 రకాలుగా దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది. తొలుత దరఖాస్తుల్లోని ఆధార్ సంఖ్య సరిగా ఉందా లేదా అన్నది చూస్తున్నారు. ఆ తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డుల్లో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు.